ఇప్పుడు ఏమంటున్నారు రుణమాఫీ విషయంలో ఏమైతే రుణమాఫీ 2 లక్షల వరకు ఖచ్చితంగా 4వ విడతగా రుణమాఫీగా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మా చిట్టాపూర్ విలేజ్ కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని నెంబర్లు మిస్టేక్ అయినాయి కాబట్టి అవి కూడా ఈ 3-4 రోజుల్లో కంపల్సరీ పడతాయి. ఇప్పటి వరకు 3వ విడత వరకు చిట్టాపూర్ ఏపీజీ బ్యాంకు 21,53,576 రూపాయలు పడ్డాయి. ఇప్పటికీ మా బ్యాంకు 7 ఉంటాయి, 7 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 7 గ్రామ పంచాయతీలకు 21 కోట్ల చిల్లర పడ్డాయి. 21,53,00,000 చిల్లర పడ్డాయి. ఇది చరిత్ర, దేశంలో చరిత్ర. ఇట్లాంటిది ఇంత ఏకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలే, ఎక్కడ కూడా దేశంలో కూడా చేయలే. అట్లాంటిది బ్రహ్మరథంగా పడ్డాయి. ఇది వాస్తవంగా కొంతమంది అట్లా చెప్తుంటారు. 1 ఇయర్ కాలంలో రైతులు చచ్చిపోతా ఉన్నారు అంటారు, వాస్తవమేనా? అది ఎక్కడ చచ్చిపోయారు సార్? అదంతా అబద్ధం. ఎక్కడ చచ్చిపోయారు? వాస్తవం 2 సంవత్సరం ఆ చేసిన అప్పులకు కట్టనీకి 60 లక్షల కోట్లు అవుతున్నాయి. దాని దిక్కేసి కొంచెం ఆపిర్రు. అది వేస్తారు, రైతు భరోసా సంఘటనకి వేస్తామని చెప్తూ వేస్తారు. కాంగ్రెస్ పార్టీ అన్నదంటే అది 4 నెలలు వెనుకో ముందు కంపల్సరీ చేయడం గ్యారంటీ, దాంట్లో తేడా లేదు. ఈ సంవత్సర కాలంలో ఎట్లా అనిపిస్తూ ఉంది గత బీఆర్ఎస్తో పోల్చుకుంటే? బీఆర్తో పోల్చుకుంటే 100% కరెక్ట్. ఎందుకంటే పిల్లల విషయంలో 100% స్కాలర్షిప్ రాలే పిల్లలకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ రాలే. స్కాలర్షిప్ రాకపోతే మేము కట్టి మళ్ళీ వేరే డిగ్రీ పంపించినాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ స్టూడెంట్ మీద విద్యా వైద్యం మీద చాలా ఖర్చు పెట్టి ఇంకా చెప్తున్నాడు. చాలా కొంతమంది ఏంటంటే రైతులకు ఇది తెలియక అరే మాకు చేస్తున్నట్టు, కానీ విద్యకు వైద్య ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడితే వీళ్ళందరికీ మాపేస్తున్నాయి. కానీ ఆ విద్య వైద్యం మాకు ముఖ్యం కాబట్టి దానికే పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు. అందుకే వీళ్ళు కొంతమంది తెలియక తెలిసి అన్ని రకాల రేవంత్ రెడ్డి ఉంటాడు 1 ఇయర్ కాలం, ఆయనది దరిద్రాలు ఉన్నాయి మొత్తం, ఆయనను నెగ్గలేకపోతున్నాం, అందరం ఇబ్బంది పెడతా ఉండని చెప్తాం. గిట్టని వాళ్ళు మొత్తం మాట్లాడతారు సార్. దానికి ఇక గిట్టని వాళ్ళు మస్తు మాట్లాడతారు. వాళ్ళు బస్సు బిర్యానీ పెట్టినట్టే మరి బస్సు బిర్యానీ అర్థం చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ చెప్పగలుగుతారా? బస్సు బిర్యానీ ఆడవాళ్ళకి ఏమని చెప్పగలుగుతారా? 10 మంది చెప్పమని చెప్తాం చూద్దాం. మేము ఇవ్వరు ఉడక వాళ్ళు ఇవ్వరు ఏ పథకానికి ఉడక వాళ్ళు చెప్పలేరు. 100% అది కరెక్టు. మా ఊళ్ళో చిట్టాపూర్ విలేజ్లో 430 ప్రజా పరిపాలన అప్లికేషన్ పెట్టుకుంటే 430 జీరో బిల్ వస్తుంది. ఈ గ్యాస్ది కొంచెం అవకతవకలు ఉంటే మేము దానికి సరిదిద్దుకోవాలి, సరి చేయాలి. మా దృష్టి తీసుకొని మేము చేస్తాం. అది మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చేస్తాం. మేము చేస్తున్నాం. కొన్ని ఉడక రెవెన్యూ పరంగా ఉంటే చేస్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మేము పార్టీ ప్రవేశపెట్టే పథకాలలో కూడా గృహలక్ష్మి పెట్టారు, గ్యాస్ అది చేస్తున్నాం. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఒక గరీబోడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలు అయింది. ఏం లేని వాళ్ళకి 10 లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే అది ఎంత ప్రాముఖ్యతనో అది దాన్ని ఆలోచించుకుంటే వచ్చిన వాళ్ళకు అర్థమవుతుంది. అది ఉట్టి వాళ్ళకి మొత్తం మాట్లాడతారు. అది చాలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంచిగా పనిచేస్తుందంట. 100% సక్సెస్ అయింది సార్. మీ ప్రభుత్వం పనిచేస్తుందంట 100%. దేనిలాంటి దాంట్లో మన తిట్టుకుంటారంట అందరూ. అరే తిడతారు సార్, గిట్ట చెప్తున్నారు. బీజేపీ తిడతారు, బీఆర్ఎస్ తిడతారు. అది కామన్. చేసేది కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ ఇచ్చిన హామీల ప్రకారం 100% చేస్తుంది. ఇందిరా మిల్లంప్పుడు కూడా ఇప్పుడు కూడా చేస్తుంది. ఏదో అడ్డదిడ్డం కాదు. ఇంతకుముందు కూడా 10 ఏళ్ల క్రితం మేము అదే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరా మిల్లు మా విలేజ్లో కనీసం 110 ఇండ్లు కట్టించారు సార్. 110 ఇండ్లు ఇందిరా మిల్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చాలా అయితే ఉడక ఎన్ని వస్తాయో తెలియదు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వస్తే మాత్రం ఎన్ని వస్తే మళ్ళీ ఇందిరా మిల్లు కడతాం ఖచ్చితంగా. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కడతాం. 4 నెలల టైం ఉంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట చూడు, పిల్లి కుట్టమేమో కుళ్ళ కుట్టమేమో అన్నట్టు శాస్త్రం అన్నట్టు వాళ్ళు చేస్తారు. అదంతా వేస్ట్ సార్. అది మొత్తం అయితే 1 ఇయర్ కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే బెస్ట్ సార్. బెస్ట్. కేసీఆర్ కంటే 100% బెస్ట్. విద్యలో కానీ ఎడ్యుకేషన్లో కానీ బెస్ట్.